హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. ఈరోజు మనం 7th క్లాస్ విషయ సూచిక నేర్చుకుందాం. దీంట్లో మనకి పాఠం పేరు ఇచ్చి ప్రక్రియ ఏంటని అడుగుతారు, లేదా ఇతివృత్తాంతం అడుగుతారు, లేదా కవి పరిచయం అడుగుతారు. కంపల్సరీ టెట్లో మనకి ఈ యొక్క విషయ సూచిక నుంచి 1-2 మార్కులు వస్తాయి కాబట్టి బాగా నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఈరోజు మనం వీడియోలోకి వెళ్దాం. అక్షరం ప్రక్రియ ఏంటి? వచన కవిత, చదువు విశిష్టత, రావినూతల ప్రేమ కిషోర్, మాయా కంబళి, జానపదిని కథ, మానవ స్వభావము, కలువ కొనను సదానంద, చిన్న శిశువు, పదకవిత, శైవవర్ణ, తాళ్లపాక, అన్నమయ్య, మర్రి చెట్టు, స్వాగతం స్కెచ్, సానుభూతి, త్రిపురనేని గోపీచంద్, పద్య పరిమళం, శతకం, నైతిక విలువలు, శతక కవులు. మన విశిష్ట ఉత్సవాలు ఫ్రెండ్స్, ఇది ఉపవాచకం, సిరిమానోత్సవం, గుణదల మేరీమాత ఉత్సవం, కోటప్పకొండ ప్రబల తిరునాళ్ళు, రొట్టెల పండుగ, అహోబిలం పర్వట ఉత్సవం, లేపాక్షి ఉత్సవాలు. ఫ్రెండ్స్, సెమిస్టర్ 2లో లెసన్స్: కప్పతల్లి పెళ్ళి, యథా హితోక్తులు, ప్రేమ మిత్రునికి, బాలచంద్రుని ప్రతిజ్ఞ, స్ఫూర్తిదాతల ఉపవాచకం, అపర అన్నపూర్ణ, డొక్కా సీతమ్మ, ఆంధ్ర తిలక గాడిచెర్ల, కలియుగ భీముడు కోడి రామ్మూర్తి, బహుముఖ ప్రజ్ఞాసారి ఉమర అలీషా, అభినవ గాంధర్వుడు బాలు, భారత స్కౌట్స్ గైడ్స్. ఫ్రెండ్స్, కప్పతల్లి అనేది గేయము, ఆచార సంప్రదాయాలు, చావలి బంగారమ్మ, యథ కథానిక, ఆశావాద దృక్పథం, బోనం నాగభూషణం సదానంద, హితోక్తులు, అనువాదం, నైతిక విలువలు, రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ, ప్రియమైన మిత్రునికి లేఖ, మానవ విలువలు, డాక్టర్ సూర్యదేవర సంజీవ్ దేవ్. ప్రియమైన మిత్రునికి లేఖ, మానవీయ విలువలు, డాక్టర్ సూర్యదేవర సంజీవ్ దేవ్. బాలచంద్రుని ప్రజ్ఞ, ద్విపద, శౌర్య పరాక్రములు, శ్రీనాథుడు. స్ఫూర్తిదాతలు, వ్యాసము, స్ఫూర్తి సామాజిక సేవ, రచయితల బృందం. ఫ్రెండ్స్, ఈ యొక్క లెసన్స్ ఎలా గుర్తుంచుకోవాలో ఒకసారి చూద్దాం. అక్షరం, మాయా కమ్మలి అంటే దుప్పటి లేదా బొంత అంటారు కదా, అవి ఏం చేస్తామంటే చిన్న శిశువుకి మనం కప్పుతాం కదా. తర్వాత ఈ చిన్న శిశువుని ఏం చేస్తాం, మర్రి చెట్టుకి ఉయ్యాలేస్తాం. ఉయ్యాలేసినప్పుడు ఏం చేస్తాం, పిల్లలకి పద్యాలు లేదా పాటలు పాడుతున్నాం. పద్యాలు వాళ్ళకి అర్థం కాదు కాబట్టి మనం గుర్తుంచుకోవడానికి పద్యాలు వినిపిస్తామన్నా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కప్పతల్లి పెళ్ళి, యథ. పెళ్ళి అంటే యథలో ఒక అభిప్రాయం ఉంటుంది కదా, యథ అంటే గుండె, ఒక మంచి అభిప్రాయం ఉంటుంది కాబట్టి పెళ్లి చేసుకుంటారు. తర్వాత ప్రియమైన మిత్రునికి, ఇది ఎలా గుర్తుంచుకోవాలంటే హితోక్తులు. పెళ్ళైన వాళ్ళకి ఏం చెప్తాం, హితోక్తులు, మంచి మాటలు చెప్తాం. ఎవరికి చెప్పాం, మిత్రునికి చెప్పాం. మిత్రునికి చెప్పి ఏం చేస్తాం, ప్రతిజ్ఞ చేపించాం. ఎలా అని, మంచి మాటలు కట్టుబడి ఉంటాం. ఏం లేదు ఫ్రెండ్స్, మనం ఏదో ఒక విధంగా గుర్తుంచుకుంటే మనకి ఎగ్జామ్ వరకు గుర్తుంటాయి కాబట్టి ఆ విధంగా చెప్పడం జరిగింది. ఇష్టమైతే లైక్ చేయండి.